హలో అండి. ఇప్పుడైతే చాలామంది పూజ సామాను క్లీన్ చేసుకోవాలంటే ఒక్కరు ఒకలా కాకుండా కడిగేసుకుంటారు కదా! కొందరైతే పితాంబరి పెడతారు, కొందరైతే లిక్విడ్, కొందరైతే ఇంకా చింతపండు పెట్టి అట్లా తోముతారు కదా! నేను ఎలా కడిగేసుకుంటానో చూద్దామా? నేనైతే ఫస్ట్ దేవుడి రూమ్‌లో పటాలు అన్నీ తీసి పక్కన పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత దేవుడి రూమ్ జాలీలు తీసి ఇంకా ఆ దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసి ఆవు పంచకం అయితే చల్లుకుంటాను. చల్లిన తర్వాత ఇంకా పూజా సామాను కడగడానికి దాంట్లో 2 టీ స్పూన్ల పెరుగు వేసి అందులో పసుపు, ఉప్పు, ఇంకా శనగపిండి వేసుకున్నాను. శనగపిండి లేదనుకో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. ఏసి ఇంకా కొన్ని వాటర్ పోసి మంచిగా ఇట్లా పలసగా చేయాలి. నేను శనగపిండి ఏసింది స్కిప్ అయింది వీడియో. ఇంక తర్వాత వీటి చెంబులకైతే చెంబులు చూడండి ఒక 15 డేస్ అయినా సరే నీట్‌గా ఉంటాయి. మెరుస్తూ ఉంటాయి. ఇంకా పితాంబరి పెట్టామనుకో 2 డేస్ కాగానే నల్లగా అయితాయి కదా! ఇంక ఇట్లా అన్నిటికి నేను అప్లై చేసేస్తాను. అప్లై చేసిన తర్వాత ఇంకా తెల్లగా అయితాయి కదా! అయిన తర్వాత అక్కడక్కడ మరకలేమైనా ఉంటే దానికోసం సర్ప్ ఉంటుంది కదా! సర్ప్‌తో గానీ, లిక్విడ్‌తో కానీ రుద్దేస్తాను. రుద్దిన తర్వాత ఇట్లా సర్ప్ పెట్టి సర్పుతో మొత్తం ఇంక అన్నీ రుద్ది కడిగేస్తే నీట్‌గా అయితది. వీడియో నేను ఒక్కదాన్నే తీస్తున్నాను కాబట్టి చేయితో తీస్తున్నానని ఇట్లా రుద్ది చూపిస్తున్నానండి. ఇంకా కడిగిన తర్వాత చూడండి ఎంత తెల్లగా అయ్యాయో. ఇంకా 15 డేస్, 20 డేస్ అయినా ఇంక ఇట్లనే మెరుస్తూ ఉంటాయి. నీట్‌గా ఉంటాయండి. మీరెలా కడుగుతారో కామెంట్‌లో చెప్పండి. లేదు అంటే మీరెప్పుడైనా ఇట్లా ట్రై చేయకపోతే ట్రై చేసి నీట్‌గా అయ్యాయా లేదో కామెంట్‌లో చెప్పండి. ఉంటాను. ఈ వీడియో ఇంతే. వీడియో గనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా చేయండి. మీరెలా కడుగుతారో చెప్పండి కామెంట్‌లో.